హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి కాంబినేషన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ కర్రీని మనం చపాతీలో కానీ, రోటీ, నాన్, పుల్కా, అలాగే పూరి, ఇడ్లీ, దోశ, రైస్తో, రాగి సంగటితో ఎందులోకైనా తినచ్చండి. అదేంటంటే పొటాటో కర్రీ అండి. ఈ పొటాటో కర్రీని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తానండి. ఈరోజు నేను ఈ కర్రీని చపాతీలోకి కాంబినేషన్గా చేశానండి. ఇలా వేడి వేడి చపాతీలతో ఈ కర్రీ వేసుకొని ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ పొటాటోస్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేశానండి. పైన అయితే నేను ఏం పీల్ చేయలేదు. ఈ కర్రీకి ఇలాగే డైరెక్ట్గా వేస్తానండి. అయితే పీసెస్ కూడా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటానండి ఈ కర్రీకి. ఇంకా వాటర్లో వేసి పెట్టేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి. ఈ కర్రీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇందులో మెయిన్ ఏంటంటే దాల్చిన చెక్క, లవంగం పొడి అండి. ఒక పావు టీ స్పూన్ అనమాట. కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి. మామూలుగా మనం పొటాటో కర్రీని మసాలా వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత గరం మసాలా వేసి, కసూరి మేతి వేసి, అలా డిఫరెంట్ స్టైల్లో నేను చేస్తూ ఉంటానండి. ఈ కర్రీ అయితే దాల్చిన చెక్క అలాగే లవంగం పొడి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత లవంగం పొడి వేసి, అది కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి, చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కల్ని వేసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం పెద్దవిగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ స్టైల్లో చేసే కర్రీకి మరీ పెద్దవిగా కాకుండా ఈ విధంగా చూపించిన విధంగా మీడియం సైజులో నేను ముక్కలు కట్ చేసి కర్రీని ప్రిపేర్ చేస్తానండి. మామూలుగా కుక్కర్లో అయితే మనకు చాలా క్విక్గా ఒక్క విజిల్ పెట్టేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఈ పొటాటో ముక్కలకి మాత్రం కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి. ఇంకా ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసాం కదా, ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ పొటాటోస్ని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. కొంచెం మనం ఈ ఉల్లిపాయలతో పాటు ఈ పొటాటో ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పైగా మనకు త్వరగా కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మామూలుగా కొన్ని కర్రీస్ని మనం టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాంటి వాటిల్లో ఈ కర్రీ కూడా అండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని, 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ టమాటోస్ ఏమీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. సింపుల్గా టేస్టీగా మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పొటాటో కర్రీస్లో మనం చాలా రకాల వెజిటబుల్స్ వేసి, బఠానీలు వేసి, అలా రకరకాలుగా మనం కర్రీని వండుకుంటామండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసాను, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసానండి. ఇప్పుడు ఇంకా ఈ కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం కొద్దిగా నీళ్లు వేసాం కదా, కొద్దిగా అలా ఫ్రై చేసేసుకోవాలండి. మనం కర్రీని ఎంత బాగా మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి, పచ్చివాసన లేకుండా. చూడండి ఇప్పుడు మనకు ఆ టమాటో కూడా లైట్గా మగ్గింది. పొటాటోలు కూడా బాగా అర్ధం వరకు మనకు బాగా ఫ్రై అయిపోయాయండి. మనం ఎక్కువ మసాలాలు ఏం వేయకపోయినా కూడా గ్రేవీ ఇలాగా వస్తుందండి ఈ కర్రీ అనేది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసాను. ఈ కర్రీ కొంచెం మరీ గట్టిగా లేకుండా చూడండి ఈ విధంగా ఉంటేనే మనకు చపాతీలో కానీ, పుల్కాల్లో కానీ, అన్నంలో కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. చెప్పాను కదా అండి, దోశ, ఇడ్లీ, పూరి ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒకే ఒక విజిల్ అండి, ఎక్కువ విజిల్స్ పెట్టకూడదు. ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి కర్రీ అనేది మనకు ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి, ఒక కప్పు పెడుతున్నాను. ఇంకా ఈ పొటాటో కర్రీని
వేసేస్తున్నానండి. నేను మీకు ఒక్కొక్కటి వీడియో పోస్ట్ చేస్తానండి. ఈ స్టైల్లో మీరు ఒకసారి పొటాటో కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తింటారండి. ఈరోజైతే నేను వేడి వేడి చపాతీలని ప్రిపేర్ చేశానండి. ఈ చపాతీలు కూడా ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఈ చపాతీలు వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతీస్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట, హెల్దీ కూడా. ఇంకా మనం కొద్దిగా ఆనియన్, లెమన్ జ్యూస్ కావాలంటే కూడా పిండుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి చపాతీలు అనేటివి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి చపాతీలు చేసేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకొని ఈ విధంగా ఆనియన్తో ఒకసారి తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలినవి పొటాటో కర్రీస్ ఇంకా ఎన్ని మెథడ్స్ ఉన్నాయో నేను మీకు అవన్నీ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.